ప్రకాశం జిల్లా సంత మాగులూరు మండలం పుట్టావారిపాలెం క్యాంపు కార్యాలయంలో సీఎంఆర్ఎఫ్ చెక్కులను పంపిణీ చేశారు. ఈ సందర్భంగా మంత్రి గొట్టిపాటి రవికుమార్ 130 మంది లబ్ధిదారులకు చెక్కులను అందజేశారు. సీఎం సహాయ నిధి పేదల పాలిట వరమని అన్నారు. కడప జిల్లా ప్రొద్దుటూరులో సీఎంఆర్ఎఫ్ చెక్కులు పంపిణీ చేశారు. ఈ కార్యక్రమంలో ఎమ్మెల్యే నంద్యాల వరదరాజుల రెడ్డి పాల్గొని 61 మందికి చెక్కులు అందజేశారు. నియోజకవర్గానికి 11,34,00,000 రూపాయలు మంజూరైనట్లుగా తెలిపారు. బంజారాహిల్స్లో మాజీ ప్రధాని పివి నరసింహారావు జయంతి వేడుకలు జరిగాయి. బంజారాహిల్స్ కార్యాలయంలో కల్వకుంట్ల కవిత నివాళులర్పించారు. టీఆర్ఎస్ నాయకులు భారీ సంఖ్యలో పాల్గొన్నారు. శ్రీకాకుళం జిల్లాలో సర్ 2026 సమీక్షా సమావేశం జరిగింది. జిల్లా బీజేపీ పార్టీ కార్యాలయంలో అధ్యక్షుడు సిరిపురం తేజేశ్వరరావు అధ్యక్షతన ఇది జరిగింది. ఈ కార్యక్రమంలో పలువురు బీజేపీ నాయకులు పాల్గొన్నారు. పల్నాడు జిల్లా చిలకలూరిపేటలో పోలియో చుక్కల కార్యక్రమం జరిగింది. ఈ సందర్భంగా మాజీ మంత్రి పత్తిపాటి పుల్లారావు చిన్నారులకు పోలియో చుక్కలు వేశారు. పిల్లలను ఆరోగ్యంగా ఉంచాలని పిలుపునిచ్చారు. తిరుపతిలో సర్ ఓటర్ల పరిశీలన పారదర్శకంగా ఉండాలని జాయింట్ కలెక్టర్ గోవిందరావు అధికారులను ఆదేశించారు. గతంలో నకిలీ ఓట్లు చేర్చారని టీడీపీ ఫిర్యాదు చేసింది. శ్రీకాకుళం జిల్లా నరసన్నపేట పాలకర చెరువు కబ్జాలపై ప్రజలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఎంఆర్ఓ నిర్లక్ష్యమే కారణమని విమర్శించారు. సమగ్ర విచారణకు డిమాండ్ చేస్తున్నారు. కర్ణాటక బీజేపీ అధ్యక్షుడు విజయేంద్ర శ్రీవారిని దర్శించుకున్నారు. తిరుమలలో ఆలయ అధికారులు స్వాగతం పలికారు. వేద పండితులు ఆశీర్వచనం అందించారు. మాజీ ఎమ్మెల్యే రాచమల్లు శివప్రసాద్ రెడ్డి ప్రభుత్వంపై విమర్శలు చేశారు. రాజధాని రైతుల భూములపై లోకేష్ రౌడీలు దాడి చేశారని ఆరోపించారు. వైసీపీ రైతుల పక్షాన నిలబడుతుందని అన్నారు. కామారెడ్డి బీర్కూరులో పీర్ల పండుగ ఘనంగా జరిగింది. గాంధీ చౌక్లో జరిగిన వేడుకలను చూసేందుకు పెద్ద ఎత్తున ప్రజలు తరలివచ్చారు. యువకుల నృత్యాలు ప్రజలను ఆకట్టుకున్నాయి. ఖమ్మం జిల్లా నుండి భద్రాచలం పాదయాత్రగా భక్తులు బయలుదేరారు. అత్యంత భక్తి శ్రద్ధలతో కాలినడకన బియ్యం బంజారా నుండి కొత్తగూడెం మీదుగా భద్రాచలం పాదయాత్రగా వెళ్లారు. గత సంవత్సరం కూడా పాదయాత్ర చేశామని వారు తెలిపారు. కొత్తగూడెంలోని ప్రధాన కార్యాలయం ముందు జేఏసీ ఆధ్వర్యంలో జూలై 1న సింగరేణి కార్మికులు ధర్నా చేయనున్నారు. 12వ వేతన కమిటీ బొగ్గు బావులు కేటాయించాలని డిమాండ్ చేశారు. 4 లేబర్ కోడ్లు రద్దు చేయాలని కోరారు. విశాఖలో బ్రాహ్మణ వెల్ఫేర్ సొసైటీ ఆధ్వర్యంలో మాజీ ప్రధాని పివి నరసింహారావు 105వ జయంతిని నిర్వహించారు. ఈ సందర్భంగా వారు ఆయన విగ్రహానికి నివాళులర్పించారు. ఈ కార్యక్రమంలో పలువురు నేతలు హాజరయ్యారు. కడప జిల్లా బద్వేలులో అక్రమ రేషన్ బియ్యాన్ని విజిలెన్స్ అధికారులు సీజ్ చేశారు. గోడౌన్పై దాడి చేసి 610 బస్తాలు స్వాధీనం చేసుకున్నారు. వాహనాన్ని అర్బన్ పోలీస్ స్టేషన్కు తరలించారు. టీడీపీ ప్రతినిధి పట్టాభిరామ్ కుటుంబ సమేతంగా శ్రీవారిని దర్శించుకున్నారు. స్వచ్ఛాంధ్ర విజయవంతం కావాలని కోరారు. రాష్ట్ర అభివృద్ధి కోసం ప్రార్థించినట్లు తెలిపారు.